రైట్. ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది పాలన వచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నా మార్పు జరిగిందా మీ నియోజకవర్గానికి? ఏం మార్పు జరగలేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీల్లో కూడా ఒకటి కూడా అమలైనట్టుగా పాపాన పోలేదు. వాస్తవంగా ఇప్పుడు పేదల కోసం అని అంటాడు, కానీ ఆ పేదల కోసం కూడా మనం చేసినటువంటి ఏం లేదు. చూపుడు వరకే ఆలోచన, చేసేదైతే లేదు. మరి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మా రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ మాదని చెప్తా ఉన్నాడు. పేదోళ్ళకి ఏం న్యాయం చేస్తలేడా? ఏం న్యాయం చేసేటట్టు లేదు. వాస్తవంగా కూడా మతోన్మాదం అని అదని ఇదని వాస్తవంగా చూడబోయేదాన్ని కూడా ఎడ్డూరంగా ఉన్నది. అలాంటిది మనం సహించాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆ మతోన్మాదం మీద కూడా మేము ఊకోవాల్సిన పరిస్థితి లేదని చెప్పి మేము, ఎందుకంటే ఉన్నారు కదా దళిత సంఘాలు, దళిత అట్లాంటి మన కాకుండా అదే విధంగా నడవాలని చెప్పటం వరకే, చేసేదైతే ఒకటి కూడా లేదు. అదే విధంగా ఎందుకంటే ఇప్పుడు వేరే వేరే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా ఇండ్లు అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు. ఏ అయినా ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. గ్రామ సభలు పెట్టడం వరకే, కానీ చేసింది అయితే లేదు. అదే విధంగా కావాలని చెప్పి మా కోరిక. అంటే రైతుల గ్రామాల్లో పోతే కూడా ఈ ఒక్కసారి కూడా చూసే ఆలోచన లేదు. మళ్ళీసారి ఏం బుద్ధి చెప్పాలనేది కూడా ఉన్నది. అట్లా కాకుండా చేసినే మంచిది, లేకపోతే మటుకు ఇంకో ప్రభుత్వాన్ని కూడా కోరుకునే అటువంటి ఆలోచన కూలిపోతారు. మార్పు కావాలని ప్రత్యేకంగా తెచ్చుకోరు కదా కాంగ్రెస్ పార్టీని, మళ్ళీ ఎందుకు దీన్ని వద్దనుకుంటారు? అంటే చేసే విధానాలను బట్టి చేస్తలేరు కాబట్టి జనాలలో కూడా, రైతులు కూడా అర్థమైపోయింది. పంటల ధరలు అనేకమైన, ఇలా ఒడ్లు పండిస్తే ఒడ్ల రేటు కూడా లేకపోవటం, రకరకాలుగా అనేకమైన ఇబ్బందులు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే వడ్లకు రేటు కానీ, బోనస్ కానీ, రైతు భరోసా చేసి 15,000 కానీ ఇవన్నీ రైతులకు మంచిగా ఇస్తున్నా అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. వరకే ఎవరికో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నలుగురు ఇవ్వటం, మిగతా వాళ్ళకి ఇవ్వకపోవటం కూడా లోపమేను. అట్లా కాకుండా కూడా అందరికీ బోనస్ అవన్నీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి ఆలోచన ఇంతవరకు. మీ నియోజకవర్గం ఎట్లా ఉంది? మా నియోజకవర్గంలో కూడా ఇంతవరకు అభివృద్ధి అయింది అయితే పాపనైతే పోలేదు. స్థానిక ఎమ్మెల్యే ఏం తిరుగుతలేడా? ఏం తిరగవచ్చు కానీ ఏమైనట్టయితే మనకు అనిపిస్తలేదు. ఎందుకంటే మండల కేంద్రంలో కూడా చూస్తున్నాం కాబట్టి, గ్రామాల్లో కూడా చూస్తున్నాం కాబట్టి ఏమైనట్టు కూడా మాకైతే అనిపిస్తలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలిచిందంటే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే. మరి ఎందుకు డెవలప్ చేస్తలేడు? అంత మెజార్టీతో గెలిపించుకోరు కదా, మరి అడుగుతలేరా మీరు? అడుగుతూనే ఉన్నారు, జనాలు అడుగుతూనే ఉన్నారు. మన భూమి భారత్ అని చెప్పి మన కొత్తలూరులో కూడా పెట్టి, అయితే సిరిసిల్లలో కూడా అంటారు అక్కడికి పెట్టేది ఏంది ఇక్కడ పెట్టపోవటం అని కూడా. సొంతం అక్కడనే ఉండదా, ఈ గ్రామాలలో లేవా, మండల కేంద్రాలు ఉన్నాయి కదా, సొంతం కొత్తలూరు అనేది ఎందుకు చెప్తున్నారు అనేది కూడా జనాల దృష్టిలో పడది. అదే అందుకనే అక్కడ ఎందుకు పెట్టాలి? సొంతం ఇప్పుడు కొత్తలూరే ఉండదా, తమ్మడపల్లి ఉంది, సిరిసిల్ల ఉంది, పెద్దగూడ ఉంది, చిన్నగూడ ఉన్నది, మన మండల కేంద్రాల అట్లా కాకుండా కూడా సొంతం అక్కడనే పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అధికారులు అక్కడ ఉన్నటువంటి భూమి సమస్య వాళ్ళు ఉన్నారు, ఆ పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ కొమ్ము కాసుకొని దాని పైన చేస్తున్నారు తప్ప వేరేదైతే లేదు. ఇప్పుడు ఈ భూభారతి తెచ్చిన తర్వాత భూముల పరిస్థితి ఎట్లా ఉన్నది? రేట్లు ఏమన్నా పెరిగినాయా, తగ్గినాయా? ఇది వరకు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇక రేట్లు అయితే ఏం పెరగలేదు, అదే విధంగా అనిపిస్తుంది. సరే ఒకటి చోట అనుకున్న వాళ్ళు పెడుతురు, అనుకోని కారగా పెడతలేరు. ఆ భూమి సమస్యలు అయితే సరే దానికి మనం చూస్తున్నాం కాబట్టి పెట్టేంతనే పెడుతురు. ఏది లేదు, ఏది పెట్టింది లేదు. ధరణి అన్నారు, భూమి సమస్య అన్నారు. ఆ భూమి సమస్య కూడా కొంతమంది కబ్జాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా పట్టాలు గిట్టాలు అంటారు, రామాన్ని మొత్తుకుంటూ చేరుతురు. అట్లా కాకుండా కూడా కావాలని చెప్పి మొన్న కూడా మేము అట్లా చేస్తుంటే కూడా ఎవరు ఇదైనా లేరు, చెప్పడం వరకే, చేసుడైతే ఏం లేదు. మరి ఇప్పుడు ఈ సన్న బియ్యం పరిస్థితి ఏంది? ఇప్పుడు సన్న బియ్యం స్టార్ట్ చేసారు కొత్తగా, సన్న బియ్యం మన ఓపెనింగ్ చేసిరు. వాస్తవంగా సన్న బియ్యంలో ఓపెనింగ్ చేస్తే అవి వంతే కొత్త బియ్యం అంట మెత్తగా అవుతున్నాయని చాలా మంది కూడా మనతోటి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ మెత్తగా పైన ఒక వెసరు ఉంటుంది, కిందనేమో మన మాడిపోతుంది. ఈ సన్న బియ్యంకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏంటంటే ఈ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ప్రజలల్లో, పేదలల్లో కన్నీళ్లు చూసినా, అంటే ఆనంద బాష్పాలు చూసినా, నేను నిజమైన సంతోషాన్ని చూసిన వాళ్ళ కళ్ళల్లో అని చెప్తా ఉన్నాడు. మరి ఏం చెప్తాను? అనటం వరకే, నిజమైన కళ్ళు చూస్తున్నాం చేస్తున్నాం అనటం వరకే తప్ప చేసేదైతే ఏం లేదు. రామ ఈ బియ్యం ఎందుకు ఇచ్చారు అనేది కూడా జనాలల్లో, రైతులల్లో అందరిలో ఉన్నది. ఆ పైనగా ఇది చేస్తే మెత్తగా ఉండటం, మళ్ళీ కిందగా ఇది చేయటం, అంత ఘోరంగా. ఆయన ఏమి ఇస్తుండయా, ఏం చేస్తుండే, ఇదివరకు ఏం రాలే, మొన్ననే ఓపెనింగ్ చేసిరు. అదే విధంగా ఇయ్యాలని చెప్పి, కానీ సన్న బియ్యం వల్ల కూడా వాళ్ళు సంతోషపడతలేరు, ఏం లేరు. కాకపోతే ఏమన్నట్టు కాయలమ్మి మూడ్చుకోవడం తప్ప రెండోది అయితే లేదు. అది అయితే ఇక్కడ నాగార్జున సాగర్కు సంబంధించి నియోజకవర్గంలో యువత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ యువత పరిస్థితి ఏంది? నిజంగా జాబులు వచ్చినాయి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఏది ఒక్కరికి కూడా వచ్చేటైతే అనిపించలే, జాబులు అయితే వచ్చేటట్టు లేదు. మన చూసిన కూడా లేరు. 1-2 చోట ఏడ వచ్చిందో సరే అనుకూలంగా ఉన్న కాడ వాళ్ళ నాయకులు
వాళ్ళు మా నాయకులు ఉన్నారు గిట్ల సంగతి అని చెప్పి చూడటం వరకే తప్ప కానీ ఎక్కడైతే వచ్చిన పాపనైతే పోలే. పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వచ్చిన పాపాలు కూడా లేదు. నాగార్జున సాగర్ అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట అవును కంచుకోట అంటారు కానీ చేసిన పాపాలను అయితే లేదు. ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవరికో ఒకరికి వచ్చిన ఏది ఆ నాయకులకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి తప్ప రెండు వాళ్ళకి అయితే లేదు. అది జరగాల్సింది. మరి ఆడోళ్ళ పరిస్థితి ఇప్పుడు వాళ్ళకు సపరేట్ గా 2500 ఇస్తా అని చెప్పిండు, అత్తలకు 4000 ఇస్తా అన్నాడు పెన్షన్. వస్తున్నాయి అవన్నీ ఇక ఇప్పుడు 5500 అనేది అదనేది అయితే ఇంతవరకు అయితే అమలు జరగలేదు. ఎవరికి వచ్చిన పాపాన పోలే. గ్యాస్ పింఛన్ కూడా అనుకూలంగానే ఇదివరకు వచ్చినాయి, ఇంకా కొత్త అయితే రాలేదు. ఇదివరకు ఎట్లా యథావిధి నడిచినాయి అయ్యే తప్ప కొత్త అనటం వరకు కానీ ముడిచింది కానీ ఏది లేదు. వచ్చిన పాపాన కూడా పోలే. సరే, మార్పు పేరుతోటి వచ్చిండు రేవంత్ రెడ్డి, మరి ఏం చెప్తావు? ఇక మార్పు చేపులు అంటే నేను అనేది అంటే రైతులను ఇప్పుడు అనుకూలంగా పనులు అవుతుంటే రైతు కానీ కూలి కానీ అనుకూలంగా మాకు అనుకూలంగా అవుతుంది కానీ అది అనుకూలంగా లేదు. అది యథావిధిగానే ఉన్నది. ఆ మార్పుడు ఏం మార్పలేదు, ఆయన చేసింది కూడా ఏం లేదు. ఎట్లా ఉందన్న మార్పు అని చెప్పి మార్పు పేరుతోటి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ నియోజకవర్గంలో ఏమన్నా మార్పు జరిగిందా? మార్పు అని ఒక కూర్పును కొని తెచ్చుకున్నట్టే అయిపోయింది జనాల పరిస్థితి. ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏం వస్తలేవు ఇప్పుడు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు నేరుగా వారి ఖాతాలో అందేది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు. ఆ కళ్యాణ లక్ష్మి కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఒక చెక్కులు కూడా ఇక్కడ పంపిణీ జరగలేదు. గతంలో పంపిణీ ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం పంపిణీ కాలేదు. గతంలో అప్లై చేసిన వాటికే ఆ చెక్కులు పంపిణీ చేసిరు కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చింది అయితే ఏం లేదు, ఏమి ఇవ్వలేదు. బంగారం అన్నారు, తులం బంగారం అది ఎడిపోయిందో. ఈ రైతులకు రైతు బంధు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. 15,000 కాదు, ఆ 15,000 కూడా దిక్కులేని పరిస్థితి. ఆల్రెడీ ఒక కారుకు ఎగనామం పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ యాసంకి 4 ఎకరాల వరకు కొంతమందికి పడ్డాయి, అందరికి పడలేదు. రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ అందరికి అందలేదు. కనీసం ఒక 46-47% అయింది, అంతకంటే ఎక్కువ కాలేదు. గతంలో 100% యాడ చేసిండు, చేసినట్టు ఏదైనా నిరూపించమను. మొన్ననే ఆయన మాకు చేత కాదు 2 లక్షల పైన ఉన్నాయి చేయమని అసెంబ్లీలోనే చెప్పిండు. గతంలో అట్లా చెప్పలేదు కదా. 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తాం, మిగతా ఏమైనా ఉంటే రైతులు కట్టుకోమన్నాడు. పైసలు రైతులు కట్టుకుంటారు, రెన్యువల్ చేసుకుంటారు. 2 లక్షలు అయితే వేయాలి కదా, అట్లా మాట తప్పిండు. మీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరుగుతలేదు, ఎందుకంటే భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేను. అసలు ఏం అభివృద్ధి జరగలేదు. గతంలో నోముల నరసింహ గారు క్రిస్టియన్ ఆయన ఉన్నప్పుడు బాగా జరిగింది. దాని తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. నోముల భగత్ గారు కేటీఆర్ దగ్గర నుంచి కేసీఆర్ దగ్గర నుంచి చాలా అభివృద్ధి పనులు చేసుకుంటే నందికొండ మున్సిపాలిటీ అయితేంది, హాల్యా మున్సిపాలిటీ అయితేంది, ఇదంతా ఇక్కడ D89 కెనాల్ అయితేంది, నెల్లికల్ లిఫ్ట్ అయితేంది, చాలా వరకు చాలా అభివృద్ధి పనులు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. లిఫ్ట్ ఇరిగేషన్ పని ఎంతవరకు వచ్చినది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత? నత్తనడకన సాగుతుంది. ఇప్పుడు మొన్నటి దాకా అసలు దాని ఊసు లేదు. ఎందుకు అడుగుతున్నా అంటే గతంలో ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా అక్కడికి వచ్చి ఏమంటారు ఇప్పుడున్నటువంటి గెలిచిన ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి దీన్ని మొత్తం కబ్జా చేస్తూ ఉన్నారు, ఇందులో కుంభకోణం చేస్తూ ఉన్నారు, నేను వచ్చిన తర్వాత మంచిగా చేస్తా అని చెప్పిండు కదా. సినిమా డైలాగులు కూడా వేసినట్టు గుర్తొస్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జానారెడ్డి గారు ఇక్కడ 4-5 ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. నెల్లికల్ లిఫ్ట్ అని. ఆయన ఏం చేయలేదు. కేసీఆర్ గారు నోముల నరసింహ గారి భగత్ గారి ఆధ్వర్యంలోనే నెల్లికల్ లిఫ్ట్ను ప్రారంభించడం జరిగింది. పని కూడా స్పీడ్గా జరిగింది. దాని తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు దాని తర్వాత దాన్ని ముట్టుకునేవాడే లేడు. ఇప్పుడు నిన్న మొన్న నత్తనడగన ఆ పైన్లు కొద్దిగా సాగుతున్నాయి ఇప్పుడు అంతవరకు. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా ఒక సన్న బియ్యం పథకం అని చెప్పి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ సన్న బియ్యం పథకం అని తెచ్చిండు. అది ఎంతవరకు ముందుకు జరుగుతుందని చూడాలి. 1 నెల అయితే ఇచ్చిరు ప్రస్తుతం. అవి కూడా అన్నం సరిగా అయితలేదని రైతులు అంటున్నారు. మరి చూడాలి దాన్ని కూడా ఎంతవరకు ముందుకు సాగుతుందా. మీకేమనిపిస్తుంది అంటే మొత్తం వస్తుంది అనిపిస్తుందా, మొత్తం వరకు ఇస్తారనే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే చాలా సంక్షేమ పథకాలు ఇప్పుడు మహిళలకు 2500 అన్నాడు, 2500 ఇప్పుడు దాకా ఊసేయలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అది లేదు. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు, అది లేదు. కాబట్టి ఏ సామాన్య ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసలు నమ్మకం అనేది లేదు. ఇప్పుడు ఆడోళ్ళకు 2,500 ఇస్తా అన్నాడు, అత్తలకేమో 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు, వృద్ధులకు 6,000 పెన్షన్, మన వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఇస్తూనే ఉండు కదా, ఇంకేం తక్కువ. ఎక్కడ ఇస్తున్నాడో ఒక్కసారి చూపెట్టండి.
200 ఉన్న పెన్షన్ను కేసీఆర్ గారు పెద్ద కొడుకులా 2000 పెన్షన్ ఇచ్చిండు. వికలాంగులకు 4000 ఇచ్చిండు. ఈయన ఆ 2000 4000 ఇస్తాడు, వికలాంగులకు 6000 ఇస్తాడు. ఎక్కడిస్తున్నాడు? ఇప్పుడు దాకా ఊసే లేదు దానికి. ఏం చెప్తాం మరి ఫైనల్ ఓవరాల్ ఎట్లా ఉంది మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు కావచ్చు, యావత్ రాష్ట్రం సీఎం పనితీరు కావచ్చు, ఎట్లా ఉంది? ఏం చెప్తాం? గతంలో ఎమ్మెల్యే ఎప్పుడు నిత్యం ప్రజలనే తిరుగుతుండేవాడు, అభివృద్ధి మీదనే శ్రద్ధ చూపేవాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కనీసం స్థానికంగా కూడా కనబడతలేడు. ఇప్పుడు లేడా? ఎప్పుడో జనాల ప్రజలకు అందుబాటులో ఉంటారు. అందుబాటులో లేరు. ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటాడు. ఎప్పుడో అమాస పుణ్యానికి వస్తాడు. అంతవరకు అభివృద్ధి పనులు అయితే ఏం జరగట్లేవు ఇక్కడ.